Daily. Taste the Daily. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను సునీత. ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో జోష్ కనిపిస్తోంది. ఇవాళ బంగారం వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా 710 రూపాయలు తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర ప్రస్తుతం 1,25,130 రూపాయలకు చేరింది. అటు కేజీ వెండిపై కూడా ధర తగ్గింది. ప్రస్తుతం 1000 రూపాయలు తగ్గి 1,71,000కు చేరింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో జోష్ కనిపిస్తోంది. ఇవాళ బంగారం వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా 710 రూపాయల మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర ప్రస్తుతం 1,25,130 రూపాయలకు చేరింది. అటు కేజీ వెండిపై కూడా ధర తగ్గింది. ప్రస్తుతం 1000 రూపాయలు తగ్గి 1,71,000కు చేరుకుంది. ఇక ఏదైతే హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో జోష్ అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇవాళ అటు బంగారం వెండి ధరల పైన కూడా స్వల్పంగా తగ్గుదల అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మాతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సత్యనారాయణ గారు, చెప్పండి, ఏంటి స్వల్పంగా అటు గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా తగ్గుతూ వస్తున్నాయి? దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఓకే, ఇవాళ న్యూస్ ఏంటిది అంటే గొరిల్లా గోల్డ్ మైన్స్ అని ఉంటుంది. ఈ గొరిల్లా గోల్డ్ మైన్స్ వాళ్ళు ఒక డేటా అనౌన్స్ చేయడం జరిగింది. ఆస్ట్రేలియాలో ఈ గోల్డ్ అన్వేషణ చేసే ఒక అతను ఉంటాడు. ఏది వెస్ట్ ఆస్ట్రేలియాలో. వెస్ట్ ఆస్ట్రేలియాలో ఈస్ట్ గోల్డ్ ఫీల్డ్స్ అనే ఏరియాలో ఒక మైనింగ్ ఉంది అనమాట. అక్కడ ప్రాసెసింగ్ ఏదైతే జరుగుతుందో గోల్డ్ మైన్స్ లో, అక్కడ ఒక 3 సెంటర్లో అధిక స్థాయిలో ఉత్పత్తి జరగడం అనేది వాళ్ళు పోర్ట్ఫోలియో ఒకటి డేటా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ గొరిల్లా గోల్డ్ ఏవైతే ఎసెట్స్ ఉన్నాయో వాళ్ళు 2018లో కొనుగోలు చేయడం జరిగింది. అది టన్నుకు 3.4 గ్రాముల గ్రేడ్ లో 95,700 ఔన్సుల బంగారం ఉంది అని వాళ్ళు ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 2024లో జెనసిస్ మినరల్స్, అది ఇంకొక మైన్స్ అనమాట, అక్కడి నుంచి కొనుగోలు చేయడం ద్వారా వాళ్ళ యొక్క మైన్స్ లో ఏదైతే బంగారం ఉందో టన్నుకి అంటే 3,50,000 ఔన్సులు ఉన్నాయన్నమాట. అక్కడ మళ్ళీ ఇంకొక దగ్గర వివియన్ టన్ అని ఒకటి ఉంది, అక్కడ 2,78,000 ఔన్సులు ఉన్నాయి. ఈ 3 కలిపి గొరిల్లా ఏదైతే గోల్డ్ మైన్స్ ఉన్నాయో వెస్ట్ ఆస్ట్రేలియాలో ఏదైతే ఉందో అది 7,23,700 ఔన్సుల బంగారానికి వస్తుంది ఉత్పత్తి అనేది అన్నమాట. దాంతో ఈ రోజు ఆ న్యూస్ తోటి ఇప్పుడు మన దగ్గర కూడా గోల్డ్ ఫాలో అవడం జరిగింది. ఇది మెయిన్ రీజన్. దీంతో పాటు ఏంటిది అంటే జనరల్ గా ఏమైతుంది, మొన్న ఫాల్ అయింది, మళ్ళీ ఈ రోజు కొంచెం డౌన్ లోకి వెళ్ళింది ఇది గోల్డ్. ఇప్పుడు $28 మైనస్ లో ఉంది. ఇక మన దగ్గర వచ్చేటప్పటికి 12,700 ఉంది గ్రాము, అంటే 1,27,000 ఉంది గ్రాము. ఇది 999 ప్యూరిటీ తులం అనమాట. 1,27,000 గ్రాము వచ్చి 12,700. అయితే ఇది ఏరియాని బట్టి మారుతూ ఉంటుంది. అంటే హైదరాబాద్, విజయవాడ, చెన్నై, పొద్దుటూరు, గుంటూరు ఇట్లా ఏరియాని బట్టి మారుతూ ఉంటుంది. సిల్వర్ వచ్చి 1,57,558 రూపాయలు ట్రేడ్ అవుతుంది. అయితే ఈ గోల్డ్ ఏదైతే ఉందో గోల్డ్ 1,000 రూపాయల దాకా తగ్గింది. 1,100 మైనస్ లోనే ఉంది ఇప్పుడు. ఏది శుక్రవారం మన ఎంసెక్స్ పట్టి. మళ్ళీ సిల్వర్ వచ్చి కూడా అది కూడా 1,000 రూపాయలు, 1,100, 1,180 అట్లా మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది అనమాట. ఇది గోల్డ్ గానీ సిల్వర్ గానీ ఈ రెండు మనం గమనించాలి. అయితే ఈ ఆస్ట్రేలియాలో వెస్ట్ ఆస్ట్రేలియా ఎవరైతే గోల్డ్ మైన్స్ సంబంధించిన పరిశోధకుడు ఉండో అతను అనౌన్స్ చేయడం తోటి ఈ గోల్డ్ సిల్వర్ కొంచెం ఫాలో అవటం జరిగింది. ఇది మెయిన్ రీజను.
మళ్ళీ ఇంకోటి ఏంటిది అంటే మన మార్కెట్ ఆల్ టైమ్ హైక్ దగ్గరలో రీచ్ అవటం ఒక న్యూస్. రెండోది ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఈ సుంకాలు టారిఫ్లు అవుతాయి అనేది ఒక వార్త. లాస్ట్ వీక్ కాలేదు, దగ్గరలోకి వచ్చి ఆగిపోయినాయి ఈ సుంకాలు టారిఫ్లు. వీటన్నిటితోటి మళ్ళీ ఈ గోల్డ్ సిల్వర్ కొంచెం ఫాల్ అవటం జరిగింది. ఇది మెయిన్ రీజన్. ఓకే, అండ్ ఇంకొకటి సత్యనారాయణ గారు, ఈ రీజన్స్ అన్ని విషయాలు మనం కన్సిడర్ చేసినప్పటికీ మధ్య మనం కొన్ని లైక్ జీపే కానీ ఫోన్ పే కానీ ఇలాంటి కొన్ని మనం యూపీఐ పేమెంట్స్ యాప్స్లలో కూడా ఈ మధ్య కొత్తగా రోజు ఇంత మేర ఎస్ఐపి లాగా గోల్డ్ కన్వర్ట్ చేసుకోవచ్చు అంటూ కూడా ఇలాంటి కొన్ని వస్తున్నాయి. సో అది సేఫ్ అనుకోవచ్చా? అందులో ఏమైనా ట్యాక్సెస్ కానీ లైక్ మళ్ళీ అట్ ద ఎండ్ సేమ్ పొజిషన్కి వస్తారా, లేదంటే ఇందులో ప్రాఫిట్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫేక్ యాప్లు ఎక్కువ రావడం జరిగింది, అనాథరైజ్డ్ యాప్లు ఎక్కువ రావడం జరిగింది. అందుకనే సెబీ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ అనాథరైజ్డ్ యాప్లు కానీ లేకపోతే ఫేక్ యాప్లు కానీ అలా చేయకుండా ఆథరైజ్డ్ అంటే ఎన్ఎస్సి మెంబరు, బిఎస్సి మెంబరు, ఎంసీఎక్స్ మెంబరు, కార్పొరేట్ మెంబరు వాళ్ళ ద్వారానే ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఎస్ఐపి కానీ ఈటీఎఫ్లు కానీ వాళ్లతోటే చేయాలి అనేది ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సెబీ వాళ్ళు. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ కూడా అంటే సెబీ అనౌన్స్ చేయడం వల్ల ఏమవుతుంది, అవేర్నెస్ అన్నమాట. అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ గోల్డ్ డిజిటల్లో ఎస్ఐపి కానీ ఈటీఎఫ్లు కానీ వాళ్ళు ఆ కార్పొరేట్ మెంబర్స్ ద్వారానే చేయాలి. ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అన్ని ఆఫీసులు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ అన్ని ఆఫీసులు ఉంటాయి, రీజనల్ ఆఫీసులు, జోనల్ ఆఫీసులు, అంటే మెయిన్ స్టేట్ ఆర్గనైజేషన్ల ఆఫీసులు ఉంటాయి. వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు, లేదు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసినా దొరుకుతారు. అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు నిజమా కాదా, వాళ్ళ వెబ్సైట్ ఏంటిది అవన్నీ చెక్ చేసినాకే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనమాట. అది అవేర్నెస్. ఎందుకంటే ఎప్పుడైతే గోల్డ్ సిల్వర్ బాగా పెరగడం జరిగిందో ఫేక్ యాప్లు ఎక్కువ రావటం, ఈ ఫేక్ యాప్లతోటి చాలా మంది అంటే తర్వాత తెలుస్తుంది అన్నట్టు వాళ్ళ బాధితులు అంటే పేఅవుట్ కానీ ఏదైతే మనం అమ్మినప్పుడు ఎన్కాష్ చేసుకోవాలంటే అప్పుడు పని చేయవన్నమాట. అది ఫేక్ అని అర్థం. అందుకని ముందే మనము ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో మనం పేఅవుట్ కూడా చెక్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు 100 రూపాయలు 200 500 జమ చేయాలి, పే ఇన్ అంటాం. పేఅవుట్ మళ్ళీ ఇవి రిటర్న్ వస్తున్నాయా లేవా, మన బ్యాంక్ వెళ్తున్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టే మనము చేయాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. అది మొన్న సెబీ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అందుకని మీరు అన్నట్టు ఈ డిజిటల్ యాప్లో ఈ మధ్య కాలంలో విపరీతమైన నిజం కంటే ఫేక్ యాప్లు, ఫ్రాడ్ యాప్లు ఎక్కువైపోయినాయి, ఈ సైబర్ క్రైమ్లు ఎక్కువైపోయినాయి. దాంతో మనం ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత మంచిది. ఎందుకంటే కొంచెం శ్రద్ధ తీసుకుంటే పైసలు పోకుండా ఉంటాయి, లేకపోతే పైసలు పోయినాక ఇక రావడం అనేది ఇక పెద్ద ప్రాసెస్. అది వస్తాయా రావా అనే తర్వాత సంగతి. కానీ ముందు మనము మెంటల్లీ టెన్షన్, ఫైనాన్షియల్ గా మన ఫండ్స్ వెళ్ళిపోవటం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి చేసే ముందే 1-2 సార్లు ఆలోచించుకొని చేయడం అనేది ఉత్తమం. అంటే సత్యనారాయణ గారు, మీరు గతంలో కూడా చాలా సార్లు చెప్పారు, ఈ సిల్వర్ గోల్డ్ కి సంబంధించి కూడా చాలా విషయాలు చెప్పారు. ఇన్ కేసు ఇది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నప్పుడు కూడా అలాంటి సంఘటనలు మనం చూసాం. సో ఇప్పుడు గోల్డ్ రేట్ ఇప్పుడు ప్రెసెంట్ తగ్గింది కాబట్టి గోల్డ్ కొనే వారికి ఇది కరెక్ట్ టైమా, లేదంటే ఇంకా ఫ్యూచర్ లో ఇంకా తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయనుకోవచ్చా? అవును, ఇంకా తగ్గే ఛాన్సెసే కనపడుతున్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా, వెస్ట్ ఆస్ట్రేలియా, ఈస్ట్ ఆస్ట్రేలియా ఆయన అన్వేషకుడు అనమాట. ఆయన కనుక్కున్న ఆయన పేరు ఏంటంటే గోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయని చెప్పేసి ఆయన పేరు లేదు. ఓకే, ఒక అన్వేషకుడు కనుక్కుండని మైన్స్ నుంచి అదొకటి. నెంబర్ 2, ఒక 1 వీక్ బ్యాక్ నుంచి గోల్డ్ మైన్స్ చైనాలో 1400 మెట్రిక్ టన్నులు బయటకు వచ్చింది అనేది ఉంది. అది గనక బయటకు వస్తే వరల్డ్ లో రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యా స్లో డౌన్ అయిపోయింది ఎకానమీలో. ఈ ట్రంప్ వచ్చిన తర్వాత 1 ఇయర్ నుంచి వాళ్ళ ఎకానమీ స్లో డౌన్ అవ్వటం, ఇన్ఫ్లేషన్ పెరగటం అమెరికా. అయితే ఇప్పటి వరకు మనం వింటున్నది, మనం అనుకుంటున్నది అమెరికా చైనానే వరల్డ్ లో లీడర్స్ అని అనుకున్నారు. కాదు, వాళ్ళిద్దరు వెనక్కిపోతారు. ఇప్పుడు చైనా ముందుకెళ్ళిపోతుంది. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ మైన్స్ కనుక వాళ్ళు మైన్స్ లోంచి తీసిన తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ లెక్కేస్తారు. అంటే మార్కెట్ కంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎట్లయినా తక్కువనే ఉంటుంది. ఈ ప్రొడక్షన్ కాస్ట్ ని బట్టి, మార్కెట్ రేటుని బట్టి వాళ్ళు మార్కెట్ లోకి గనక రిలీజ్ చేస్తే ఆ మైన్స్ లోంచి అప్పుడు సప్లై పెరుగుతుంది, డిమాండ్ తగ్గుద్ది, ధర తగ్గుద్ది,
ఇన్వెంటరీస్ కూడా ఎవరైతే నిలవ పెట్టుకుని ఉన్నారో వాళ్ళు కూడా అమ్మేస్తారు బయటికి. అప్పుడు ఆటోమేటిక్ గా గోల్డ్ అనేది పడటం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్తున్న వీడియోలో ఈ ఆస్ట్రేలియాలో ఏవైతే 3 మైన్స్ దొరికినాయి అవి కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతాయి. అది ప్రొడక్షన్ స్టార్ట్ అయితే డిమాండ్ కంటే కూడా ఎప్పుడైనా కానీ సప్లై ఎక్కువ ఉంది అనుకోండి, ఆటోమేటిక్ గా డిమాండ్ తగ్గిపోద్ది. డిమాండ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ధర తగ్గిపోద్ది. ధర తగ్గిపోయింది అంటే ఫాల్ అవుతుంది అంటే మనం కొనుక్కోవడానికి మంచి అవకాశం ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో అదనమాట. ఇప్పుడు జనరల్ గా 1,27,000 ఉన్నటువంటిది సుమారుగా ఒక 10% వరకు అంటే 1,15,000 ఈ గనక అన్ని అయిపోతే బిలో 1 lakh కూడా రావచ్చు. అయితే ఇవన్నీ టైం తీసుకుంటుంది. ఈ లోపలనే అన్ని సెట్ అయితే కూడా ఎట్లా ఈ సుంకాలు టారిఫ్లు ఒకటి, ఈ అమెరికా ఏదైతే రష్యా అమెరికా, ఈ చైనా, అమెరికా, ఇండియా ఇవన్నీ కూడా మనకి సుంకాలు టారిఫ్లు ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా గోల్డ్ ఫాలే. ఇక కాకపోతే ఏంటంటే కొనుక్కునే వాళ్ళు ఎవరైతుండ్రో తప్పని పరిస్థితి అయితే కొనుక్కోవాలి. లేదు అనుకుంటే ఎస్ఐపి ఈటీఎఫ్లు ఓకే. ఎందుకంటే తగ్గినా ఓవరాల్ గా ఒకటేసారి తగ్గదు, అట్లని కొంచెం తగ్గుతూ ఉంటది. ఈ గోల్డ్ లోంచి మైన్స్ బయటపడ్డాయి కానీ వీళ్ళు టైం తీసుకుంటారు. అంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎంత పడుతుంది, మైన్స్ లో ఏ పొరల్లో ఉంది, ఎంత పొరల్లో ఉంది, ఎన్ని అడుగుల లోతులో ఉంది, అవన్నీ బయటకు తీసినాక ప్రొడక్షన్ కాస్ట్, మార్కెట్ లో ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్ ఈ రెండు మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేసినాక ప్రొడక్షన్ కాస్ట్ కనుక తక్కువ పడింది అనుకోండి, ఆటోమేటిక్ ధర తగ్గుద్ది. ప్రొడక్షన్ కాస్ట్ ఈక్వలే అయింది అనుకోండి, పెద్దగా పడదు. సపోజ్ ప్రొడక్షన్ కాస్ట్ ఇప్పుడు తక్కువనే ఉండొచ్చు, ఎందుకంటే పై పొరల్లోనే ఉంటుంది. రాను ఏమైతుందంటే ఆ పై పొరల్లోంచి ఇంకా లోపలికి పోవాలి అడుగులు. అంటే ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ లో ఉంది, వాటర్ ఉండదు. ఒకప్పుడైతే అంటే కొన్ని ఏళ్ల కిందట ఎప్పుడైతే వాటర్ కావాలంటే 1,200, 1,500, 2,000 అడుగులు బోర్లు తీయాల్సి వచ్చేది. ఇప్పుడు అంతగా లేదనుకోండి హైదరాబాద్ లో. అట్లానే ఏదైతే ఉందో ఈ గోల్డ్ మైన్స్ లోంచి పై పొరల్లో కనుక గోల్డ్ దొరికిందో ఆటోమేటిక్ గా తగ్గుద్ది. పై పొరల్లోనే ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్, ఎందుకంటే ఇప్పుడే మైన్స్ బయటపడ్డది కాబట్టి. తర్వాత ఇక ఈ పై పొరల్లోంచి వెనక్కి పోతున్న కొద్దీ ప్రొడక్షన్ కాస్ట్, ఈ మార్కెట్ లో ఉన్నటువంటి ప్రైస్ ఎక్కడైతే మిస్ మ్యాచ్ అయిద్దో మళ్ళీ రేట్లు తేడా ఉంటుంది. ఒకవేళ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోతే ఆటోమేటిక్ గా సింపుల్ అనమాట. ఎప్పుడైనా కానీ ఇదే ట్రెండ్ అనమాట. ప్రొడక్షన్ పెరిగింది, డిమాండ్ తగ్గుద్ది. సప్లై పెరిగింది, డిమాండ్ తగ్గుద్ది. అంటే డిమాండ్ తగ్గింది అంటే రేట్ పడిపోతుంది. రేట్ తగ్గిపోయింది అంటే ఆటోమేటిక్ ఇన్వెంటరీస్, నిల్వలు ఏవైతే అంతకు ముందు ఉన్నాయో అవి కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే తగ్గిపోతుంది అనగానే నిల్వలు పెట్టరు, ఇక మార్కెట్ లో అమ్మేస్తారు అనమాట. ఇవన్నిటితోటి రాబోయే రోజుల్లో నా ఉద్దేశం అయితే ఈ మైన్స్ అన్ని బయటకు వచ్చేటప్పటికి గోల్డ్ అయితే కొనుక్కునే వాళ్ళు వెయిట్ చేయడమే బెటర్ అనేది నా ఉద్దేశం. ఒకటి. రెండోది ఏంటి, ఎస్ఐపీలు, ఈటీఎఫ్లు అయితే ఓకే. ఓకే, అంటే సత్యనారాయణ గారు ఇంకొకటి, ఇది రిక్వెస్టెడ్ క్వశ్చన్. చాలా మటుకు ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్, చాలా మంది బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే సామాన్య ప్రజలు ఈ గోల్డ్ కొనుగోలు చేసేటప్పుడు వాళ్ళు గమనించాల్సిన విషయాలు ఏంటి? మెయిన్ ఈ కొనుక్కునేటప్పుడు ఫస్ట్ 24 క్యారెట్స్ కొనుక్కోవాలి, గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలి. ఈ మ్యారేజ్ ఎప్పుడు కుదురుద్దో అంటే 3 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు. ఈ మ్యారేజ్ టైంలో ఏదైతే ఉందో ఆర్నమెంట్స్ కొనుక్కునే బదులు కాయిన్స్ కొనుక్కుంటే 24 grams ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నమాట. అంటే మేకింగ్ వేస్టేజ్ ఇచ్చేస్తే చాలు, ఇక మిగిలింది మనం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మ్యారేజెస్ సీజన్ ఉందో, జనరల్ గా ఈ మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి కొంచెం రేటు ఉంటుంది, కానీ మార్కెట్ లో ఇప్పుడు అండర్ సేల్ నడుస్తుంది. అంటే ఉన్న రేట్ కంటే కూడా తక్కువకే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జ్యువెలరీ షాప్ వాళ్ళు కూడా రెడీగా ఉంటారు, ఎలా ధర తగ్గుతుందని వాళ్ళకి ముందే గెస్ట్ చేస్తారనమాట. అందుకని మనం కంటిన్యూ కొందలుచుకుంటూ ఏదో ఒకటి చేసి నేను మీకు డిస్కౌంట్ చేస్తానండి అంటాడు. అంటే ఉన్న మార్కెట్ రేట్ కంటే కూడా తక్కువకే ఇస్తారు. ఇప్పుడు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది మార్కెట్కి వెళ్తారు, ఏమంటే మీరు చెప్పేది రేట్ కంటే తక్కువకే ఇస్తా అంటుండే, మరి ఇంకేంది కొనుక్కో, ఇంకా తగ్గుద్ది కదండి మనం అప్పుడు కొనుక్కోవచ్చు కదండి. ఓకే, వెయిట్ చేయండి, అర్జెంట్ అనుకుంటే కొనుక్కోండి, లేదు ఇక తప్పదు, మ్యారేజ్ టైం దగ్గరకు వచ్చేసింది, ఇక మరి వెయిట్ చేస్తే మరి లేట్ అయిపోతే మళ్ళీ అప్పుడు పెరిగితే మళ్ళీ ఇబ్బంది అంటే కొనుక్కోండి అని అంటాం అనమాట. జనరల్ గా జరిగేది అదే. మీరు అన్నట్టు ఇప్పుడు ఏమైతుంది, మ్యారేజ్ సీజన్ కాబట్టి మెయిన్ గోల్డే కాబట్టి తప్పదిగా కొనాల్సిందే. ఈ రేట్ తేడాలు, రోజు తగ్గుద్దని, పెరుగుద్దని మనమే చెప్తాం. ఈ రోజు తగ్గింది అనగానే కొనబుద్ది కాదు. ఎందుకోసం అంటే తగ్గింది కదా, ఇంకా తగ్గుద్ది కదా అని. పెరిగినప్పుడు అరే మిస్ అయిపోయినవే, అంతకుముందు తగ్గినప్పుడు కొనుక్కుంటే పోయేది కదా అని మళ్ళీ అనుకుంటారు. అప్పుడని మళ్ళీ కొనరు, ఎందుకంటే ఏమో మళ్ళీ తగ్గపోద్దా అని అనుకుంటారు. ఏది పెరిగినప్పుడు మళ్ళీ తగ్గపోద్దా అనుకుంటారు, తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుంది కదా అని ఎందుకు కొనాలని అనుకుంటారు. ఇట్నే ఉంటారు ఇక సందిగ్ధంగా. ఇక తప్పదనుకున్నప్పుడు ఇక పోయి ఇక టైం లేదు మనకి, కొనాల్సిందే అని చెప్పేసి అప్పుడు కొనడం జరుగుతుంటది జనరల్ గా. ఓకే, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.